నమస్కారం. కాకతీయ దర్శిని ప్రేక్షకులకు స్వాగతం. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఐ కిషన్ రావు మరియు ఏవి అనిల్ ప్రసాద్ రచించిన లలిత గీతాలు మరియు అధిక రక్తపోటు వలన ఎదురయ్యే అనారోగ్యాలు, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమక శ్రీనివాస్ గారి సూచనలు ప్రసారమవుతాయి. ముందుగా కలల నాచలి కలల నాచలి నా కనుల జాబిలి అనే లలిత గీతం చూద్దాం. పాట రచయిత ఏవి అనిల్ ప్రసాద్, స్వరకల్పన కళా ప్రవీణ్, గానం కె భాస్కర్. కలల నాచలి కలల నాచలి కలల నాచలి కలల నాచలి నా కనుల దాబిలి నా కదల నాయిక నా కనుల దాబిలి నా కదల నాయిక కలల నాచలి కలల నాచలి కలల నాచలి కలల నాచలి. మెరుగని నీ ఊహను చిత్రమే మణిగీయనే, భాష ఎరుగని నీ వలపును గీతమే మణి పాడనే. రూపమెరుగని నీ ఊహను చిత్రమే మణిగీయనే, భాష ఎరుగని నీ వలపును గీతమే మణి పాడనే. జాడ తెలియని నీ గూటికి జాబు ఏమని వ్రాయనే, జోడు వీడని నీ నీడకు మన బంధమేమని తెలుపనే. కలల నాచలి కలల నాచలి కలల నాచలి కలల నాచలి. మధుపమైనే సాగి వచ్చదా పాడిపోకే మరుమల్లిక, తొలి వెలుగునై తేలి వచ్చదా కరిగిపోకే నిహారిక. మధుపమైనే సాగి వచ్చదా పాడిపోకే మరుమల్లిక, తొలి వెలుగునై తేలి వచ్చదా కరిగిపోకే నిహారిక. మధురవుహగా మిగిలిపోవక వలచిరావే అవిసారిక, అబ్బు వీడిన చందమామగా కదలిరావే కలకన్యక. కలల నాచలి కలల నాచలి కలల నాచలి కలల నాచలి
కనుల జాబిలి నా కదల నాయిక నా కనుల జాబిలి నా కదల నాయిక కలల నా చెలి కలల నా చెలి కలల నా చెలి కలల నా చెలి ఆ, ఆ, ఈ రోజుల్లో సాధారణంగా అందరి నోట హై బీపీ, అదేనండి అధిక రక్తపోటు, తద్వారా వచ్చే గుండె జబ్బుల గురించి తరచూ వింటూనే ఉన్నాం. మరి ఈ రోజు మన కార్యక్రమంలో అధిక రక్తపోటు వలన ఎదురయ్యే అనారోగ్యాలు, వాటి నివారణ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమక శ్రీనివాస్ గారి సూచనలు ప్రసారమవుతాయి. అవి చూద్దాం. ప్రపంచంలోని మరణాలకు అధిక రక్తపోటు ముఖ్య కారణం. సామాజిక ఆరోగ్య రుగ్మతల్లో అధిక రక్తపోటు ముఖ్యమైనది. అందుకే అధిక రక్తపోటు నిశ్శబ్దంగా శరీరంలోని ముఖ్య అవయవాలైన గుండె, మెదడు, కన్ను వీటన్నిటి మీద దుష్ప్రభావం నిశ్శబ్దంగా చూపించడం వలన దీన్ని సైలెంట్ కిల్లర్గా అభివర్ణిస్తారు. అందుకే రక్తపోటు గురించి, అధిక రక్తపోటు గురించి వైద్య భాషలో దీన్ని హైపర్ టెన్షన్ అంటారు. దీని గురించి అందరూ తెలుసుకోవడం ముఖ్యం. అధిక రక్తపోటు గురించి తెలుసుకునే ముందు రక్తపీడనం అంటే ఏంటి, అధిక రక్తపోటు నిర్వచనము, వివిధ దశలు, అధిక రక్తపోటుకు ముఖ్యమైన కారణాలు, అధిక రక్తపోటు నిర్ధారణ, దానికి చికిత్సా మార్గాలు, మందుల మార్గం అయితేనేమి ఇతర మార్గాలు, చికిత్సా మార్గాలు, వివిధ శాఖలకు చెందిన మందులు, మరియు ఆడవారిలో అధిక రక్తపోటు గురించి కొన్ని ముఖ్య విషయాలు, అధిక రక్తపోటు గురించి కొన్ని అపోహలు, అధిక రక్తపోటు ఎలా నివారించాలి, అధిక రక్తపోటు ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. రక్తపీడనం అంటే ఏంటి? సాధారణంగా గుండె సంకోచం తర్వాత గుండె నుంచి ముఖ్యమైన లెఫ్ట్ వెంట్రికల్ నుంచి వెలువడిన ముఖ్య రక్తనాళం అయోర్టా రక్తనాళం నుంచి రక్తం వెలువడ్డ తర్వాత శరీరంలోని ఇతర రక్తనాళాల మీద, వాటి అంతర్భాగాన, వాటి గోడల మీద చూపే బల ప్రభావాన్ని రక్తపీడనం అంటారు. సాధారణంగా రక్తపీడనం 120/80 గణాంకంగా పేర్కొంటారు. దీంట్లో పై గణాంకమైన 120ని సిస్టలిక్ రక్తపీడనం అంటే గుండె సంకోచించినప్పుడు వెలువడే రక్తం చూపే బల ప్రభావాన్ని 120 మిల్లీమీటర్ల పాదరసంగా, మరి కింది గణాంకమైన 80ని 80 మిల్లీమీటర్ల పాదరసాన్ని డయాస్లిక్ రక్తపీడనం అంటే గుండె వ్యాకోచించినప్పుడు చూపే బల ప్రభావాన్ని 120/80. ఇది నార్మల్ బ్లడ్ ప్రెషర్ అంటే సాధారణంగా అందరిలో ఉండే రక్తపీడనం. 140/90 పైన మిల్లీమీటర్ల పాదరసం 140/90 పైన కనుక రక్తపీడనం కనుక ఉంటే దీన్ని అధిక రక్తపోటు లేక వైద్య పరిభాషలో హైపర్ టెన్షన్గా పేర్కొంటారు. 120 నుంచి 139 మిల్లీమీటర్ల పాదరసం కానీ, లేకపోతే 80 నుంచి 89 మిల్లీమీటర్ల పాదరసం అంటే 120 to 139, లేకపోతే 80 నుంచి 89 డయాస్లిక్ బ్లడ్ ప్రెషర్ కనుక ఉన్నట్టయితే దీన్ని ప్రీ హైపర్ టెన్షన్ దశగా పేర్కొంటారు. ఈ దశలో చికిత్స కంటే జీవన శైలిలో మార్పులు ఇవన్నీ చాలా ముఖ్యం. స్టేజ్ 1 హైపర్ టెన్షన్ అంటే 140 నుంచి 159 సిస్టలిక్ రక్తపీడనము, అలాగే 90 నుంచి 99 రక్తపీడనాన్ని అంటే 140 to 159, లేకపోతే డయాస్లిక్ రక్తపీడనము 90 నుంచి 99 కనుక ఉన్నట్టయితే దీన్ని స్టేజ్ 1 హైపర్ టెన్షన్ అని. స్టేజ్ 2 హైపర్ టెన్షన్ అంటే 160 మిల్లీమీటర్ల పాదరసం సిస్టలిక్ రక్తపీడనం కానీ, లేకపోతే 100 పైన డయాస్లిక్ రక్తపీడనం కనుక ఉన్నట్టయితే దీన్ని స్టేజ్ 2 హైపర్ టెన్షన్గా పేర్కొంటారు. అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి? 90 నుంచి 90% మంది ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ లేకపోతే ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటారు. దీనికి నిర్దిష్టమైన కారణాలు ఏమీ ఉండకపోవచ్చు. 5 నుంచి 10% మందికి సెకండరీ హైపర్ టెన్షన్ అంటే రకరకాల కారణాలు ఉంటాయి. ఉదాహరణకు మూత్రపిండాల వ్యాధి, మూత్రపిండాల్లో రాళ్ళు కానీ, మూత్రపిండాల్లో కంతులు కానీ, మూత్రనాళ వ్యవస్థలో ఎలాంటి దుష్ప్రభావం ఉన్నా, అలాగే అక్యూట్ గ్లామర్లోనెఫ్రైటిస్ అని మూత్రపిండాల వ్యాధి కానీ, అలాగే శరీరంలోని కంతులు ముఖ్యంగా అడ్రినల్ గ్రంథి కానీ లేకపోతే థైరాయిడ్ గ్రంథి కానీ వీటి వలన వచ్చిన వ్యాధుల వలన, ముఖ్యంగా అడ్రినల్
గ్రంథిలో కంతులు కనుక ఉన్నట్టయితే ఫియోక్రోమోసైటోమా అన్న వ్యాధిలో అధిక రక్తపోటు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే చిన్నపిల్లల్లో గుండె నుంచి వెలువడ్డ అయోర్టా రక్తనాళంలో ఎక్కడన్నా అంతరాయం ఉన్నట్టయితే కనుక కోఆక్టేషన్ ఆఫ్ అయోర్టా అనే వ్యాధి ఉంటుంది. ఇది పుట్టుకతో ఉండే వ్యాధి. దీంట్లో అధిక రక్తపోటు ఉండే అవకాశం ఉంటుంది. అందుకే అధిక రక్తపోటు ఈ ప్రైమరీ హైపర్ టెన్షన్ కాక సెకండరీ హైపర్ టెన్షన్ అంటే నిర్దిష్టమైన కారణాలను కనుక్కోవడం చాలా ముఖ్యం. అధిక రక్తపోటును ఎలా నిర్ధారిస్తారు? సాధారణంగా స్పిగ్నో మానోమీటర్ అను పరికరంతో అంటే బ్లడ్ ప్రెషర్ ఆపరేటస్ అని సాధారణ పరిభాషలో అంటాము. దీంట్లో రకరకాలు ఉంటాయి. మెర్క్యూరీ స్పిగ్నో మానోమీటర్ అని, అలాగే ఎనరాయిడ్ అంటే మెర్క్యూరీ లేకుండా ఉన్నదాన్ని, అలాగే ఎలక్ట్రానిక్ బ్లడ్ ప్రెషర్ ఆపరేటస్ అని, అలాగే కార్డియక్ కెథటరైజేషన్ ల్యాబ్లో ఈ ఇంట్రా ఆర్టీరియల్ బ్లడ్ ప్రెషర్ రికార్డింగ్ వలన కూడా మనము రక్తపీడనాన్ని కనుక్కునే అవకాశం ఉంటుంది. అధిక రక్తపోటు వలన గుండె మీద, మెదడు మీద, కంటి మీద దుష్ప్రభావం వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గుండె కండరం మందంగా అయ్యి లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ వలన హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గుండెకు సంబంధించిన రక్తనాళాలు ముఖ్యంగా కర్నరీ రక్తనాళాలు కానీ వీటిల్లో అంతరాయం కనుక ఏర్పడినట్టయితే గుండెపోటు అంటే గుండె చెందిన ఈ కర్నరీ రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టే వ్యాధి ప్రక్రియ అథెరోస్క్లెరోసిస్ అతివేగమయ్యి వీటి వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే శరీరానికి చెందిన అయోర్టా మరియు ఇతర రక్తనాళాల్లో అంతరాయం ఏర్పడి థ్రాంబో యాంజైటిస్ ఆబ్లేటరీస్ కానీ పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చికిత్స గురించి చెప్పాలి అంటే అధిక రక్తపోటు గురించి వివిధ శాఖల మందులు ఉంటాయి. దీంట్లో బీటా బ్లాకర్స్, డయూరిటిక్స్, ఏసీ ఇన్హిబిటర్స్, యాంజియోటెన్సిన్ రిసెప్టార్స్ బ్లాకర్స్ అని వివిధ రకాల మందులు వివిధ మోతాదులో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది మందుల వాడకం గురించి. అయితే చికిత్స ప్రైమరీ ఆర్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్లో ఈ మందుల వాడకం కాకుండా ముఖ్యంగా సెకండరీ హైపర్ టెన్షన్ అంటే రీనల్ ఆర్టరీ స్టెనోసిస్, ఈ మూత్రపిండాలకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో అంతరాయం ఉన్నా, లేకపోతే కోఆక్టేషన్ ఆఫ్ అయోర్టా, చిన్నపిల్లల్లో ఈ కోఆక్టేషన్ ఆఫ్ అయోర్టా ఉంటే కనుక వీరిలో యాంజియోప్లాస్టీ కానీ శస్త్రచికిత్స ద్వారా ఈ అధిక రక్తపోటును తగ్గించే అవకాశము చికిత్స చేసే మార్గాలు ముఖ్యంగా ఉంటాయి. అలాగే శరీరంలోని హార్మోన్ గ్రంథులు ముఖ్యంగా ఈ అడ్రినల్ గ్లాండ్లో ఫియోక్రోమోసైటోమా అనే కంతి కనుక ఉన్నట్టయితే, మూత్రనాళ వ్యవస్థలో కంతులు కనుక ఉన్నట్టయితే వాటిని కూడా మన శస్త్రచికిత్సతోనే తగ్గించే చికిత్స చేసే మార్గం ముఖ్యంగా ఉంటుంది. అధిక రక్తపోటు ఉన్నవారు ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. సాధారణంగా ఉప్పు వాడకం దినానికి 6 గ్రాములు ఒక మనిషి వాడవచ్చు. దీంట్లో సోడియం క్లోరైడ్ 1.6 గ్రామ్స్ వరకు ఉంటుంది. దీన్ని కనుక మించితే అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉప్పు వాడకాన్ని తగ్గించడం అధిక రక్తపోటు చికిత్సలో నివారణలో చాలా ముఖ్యం. అలాగే వ్యాయామలేమి కనుక ఉన్నట్టయితే అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంటుంది. అధిక రక్తపోటు ఉన్న వాళ్ళు క్రమంగా వ్యాయామం చేయాలి. అలాగే ఈ ఆహార నియమాలు పాటించలో కొవ్వు పదార్థాలు తగ్గించడం చాలా ముఖ్యం. అందుకే అధిక రక్తపోటు నివారణలో చికిత్సలో ఈ మందుల వాడకం కాకుండా జీవనశైలి, ఆహార నియమాలు, వ్యాయామం ఇది చాలా ముఖ్యం. పొగాకు వాడకాన్ని తగ్గించాలి. ఆల్కహాల్, మత్తు పదార్థాల వాడకాన్ని చాలా తగ్గించాలి. అధిక రక్తపోటు నుంచి ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా ఆడవారిలో అధిక రక్తపోటు, గర్భిణీ దశలో కనుక అధిక రక్తపోటు ఉన్నట్టయితే దీన్ని గర్భిణీ దశ అధిక రక్తపోటు అంటారు. ముఖ్యంగా ఆడవారిలో కనుక ఈ అధిక రక్తపోటు గర్భిణీ దశలో ఉన్నట్టయితే ప్రీ ఎక్లాంప్సియా మరియు ఎక్లాంప్సియా అని విపత్కర పరిస్థితులు దారితీస్తాయి. దీనివల్ల పిండం మీద, పుట్టే బిడ్డ మీద దుష్ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. వీరిలో భవిష్యత్తులో కూడా గర్భిణీ దశలో అధిక రక్తపోటు వచ్చి పిండం మీద దుష్ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఆడవారిలో అధిక రక్తపోటు ఉంటే ముఖ్యంగా గర్భిణీ దశలో దీన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. అధిక రక్తపోటు గురించి కొన్ని అపోహల గురించి చెప్పుకోవాలి అంటే సాధారణంగా అందరూ చికాకుగా ఉన్నా, కోపంగా ఉన్నా, లేకపోతే తల తిప్పడం జరిగినా కూడా ఇలా అధిక రక్తపోటు ఉందని అనుకోవడం జరుగుతుంటుంది. ఇది ఒక అపోహ మాత్రమే. అందుకే అధిక రక్తపోటును నియంత్రించడంలో, నివారించడంలో సామాజికంగా అందరూ వ్యక్తిగతంగానే కాకుండా ఈ వైద్య సిబ్బంది అందరూ కూడా అధిక రక్తపోటును నివారించి ఈ సామాజిక రుగ్మతను మనం కాపాడే ప్రయత్నం చేయాలి. డాక్టర్ గారు సూచించినట్లు అధిక రక్తపోటు నివారణకు ఆహార పదార్థాల్లో ఉప్పు, కారం తగ్గించుట, బరువును నియంత్రించుకొనుట, రోజువారీ వ్యాయామం చేయుట, పొగ త్రాగటం మానేయటం, మానసిక ఒత్తిడి తగ్గించుకొనుట తదితర జీవనశైలిలో మార్పులు అధిక రక్తపోటు నివారణకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పుడు డాక్టర్ ఐ కిషన్ రావు గారు రచించిన లలిత గీతం చూద్దాం. పాడినవారు మనోహర్ స్వామి, స్వరకల్పన
కళా ప్రవీణ్. మధురగానం సామవేదసారం నీ మధురగానం సామవేదసారం నీ చరణ విన్యాసం నటమయూరి సంచారం నీ చరణ విన్యాసం నటమయూరి సంచారం సరాగాల రాగాలు అభినయాల భావాలు సరాగాల రాగాలు అభినయాల భావాలు ఓపు సోదరి సుందర సుమ మనోహరి ఓపు సోదరి సుందర సుమ మనోహరి నీ మధుర గానం సామవేద సారం నీ మధుర గానం సామవేద సారం. కమ్మంజుల మలయగిరి సమీరం నీ అదరం రంజిత నవ పద్మరాగమందారం నీ విలోల కమ్మంజుల మలయగిరి సమీరం నీ అదరం రంజిత నవ పద్మరాగమందారం నీ అదరం మకరాందామృత వికసిత రాజీవం నీ అదరం మకరాందామృత వికసిత రాజీవం నీ హృదయం ప్రణయ రాజ కాంచన సింహాసనం ఓపు సోదరి సుందర సుమ మనోహరి ఓపు సోదరి సుందర సుమ మనోహరి నీ మధుర గానం సామవేద సారం నీ మధుర గానం సామవేద సారం. నీవరాల చేలాంచల ఛాయ చంద్రధరహారం నీ విలాసతనుబంధం హరిచందన సహవాసం నీవరాల చేలాంచల ఛాయ చంద్రధరహాసం నీ విలాసతనుబంధం హరిచందన సహవాసం నీవే జీవిత లక్ష్యం నీతో శత జన్మ సుఖం నీవే జీవిత లక్ష్యం నీతో శత జన్మ సుఖం ఆనందో బ్రహ్మం అర్థానికి సాక్ష్యము నీవే ఓ సోదరి సుందర సుమ మనోహరి ఓ సోదరి సుందర సుమ మనోహరి నీ మధుర గానం సామవేద సారం నీ మధుర గానం సామవేద సారం నీ చరణ విన్యాసం నటమయూరి సంచారం నీ చరణ విన్యాసం నటమయూరి సంచారం సరాగాల రాగాలు అభినయాల భావాలు సరాగాల రాగాలు అభినయాల భావాలు ఓపు సోదరి సుందర సుమ మనోహరి ఓపు సోదరి సుందర సుమ మనోహరి నీ మధుర గానం సామవేద సారం నీ మధుర గానం సామవేద సారం సామవేద
సారం. నా ఊహవల్లికపై విరిసిన సిరిమల్లిక అనే భావగీతం చూద్దాం. పాట రచన ఏవి అనిల్ ప్రసాద్, స్వరకల్పన కళా ప్రవీణ్, గానం దేవేందర్. నా ఊహవల్లికపై విరిసిన సిరిమల్లిక, నా భావ వేదికపై తెలిసిన నవగీతిక. నా ఊహ పల్లకిపై విరిసిన సిరిమల్లిక, నా భావ వేదికపై మెరిసిన నవగీతిక. కదలిరా కదలిరా నా కవిత పల్లకిపై, కదలిరా కదలిరా నా కవిత పల్లకిపై, పలచిరా పలచిరా నా కావ్య కన్యకవై. నా ఊహవల్లికపై విరిసిన సిరిమల్లిక, నా భావ వేదికపై మెరిసిన నవగీతిక. నా ఊహవల్లికపై విరిసిన సిరిమల్లిక, నా భావ వేదికపై మెరిసిన నవగీతిక. మానసవనమంత నీ తావి సుగంధాలే, ఏ కొమ్మన దాగేవు కనువిందై కనరావు. ఆ మానసవనమంత నీ తావి సుగంధాలే, ఏ కొమ్మన దాగేవు కనువిందై కనరావు. కనులార నినుగాంచ తన్మయమై తపించ, కనులార నినుగాంచ తన్మయమై తపించ. కరుణింతు కవనమై నా ఎదని వేదనై. నా ఊహవల్లికపై విరిసిన సిరిమల్లిక, నా భావ వేదికపై మెరిసిన నవగీతిక. నా ఊహవల్లికపై విరిసిన సిరిమల్లిక, నా భావ వేదికపై మెరిసిన నవగీతిక. వీణియపై నీ తలపులు మీటగా, ఏ మూగ వేదను ప్రవలించు పాటగా. ఆ మౌన వీణియపై నీ తలపులు మీటగా, ఏ మూగ వేదను ప్రవలించు పాటగా. పల్లవి పదగతిలో నర్తించు చరణాల, పల్లవి పదగతిలో నర్తించు చరణాల. కొయలొలుకు రాగినివై నా భావరూపినివై. నా ఊహవల్లికపై విరిసిన సిరిమల్లిక, నా భావ వేదికపై మెరిసిన నవగీతిక. నా ఊహవల్లికపై విరిసిన సిరిమల్లిక, నా భావ వేదికపై మెరిసిన నవగీతిక. కదలిరా కదలిరా నా కవిత పల్లకిపై, కదలిరా కదలిరా నా కవిత పల్లకిపై, పలచిరా పలచిరా నా కావ్య కన్యకవై.
ఊహవల్లికపై విరిసిన సిరిమల్లిక నా భావ వేదికపై మెరిసిన నవగీతిక నా ఊహవల్లికపై విరిసిన సిరిమల్లిక నా భావ వేదికపై మెరిసిన నవగీతిక. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలపవలసిన చిరునామా డైరెక్టర్ దూరదర్శన్ కేంద్రం, విద్యారణ్యపురి, వరంగల్ 506009. నమస్కారం.